మనోహరి చాలా చాలా సంతోషపడుతూ ఉంటే, అబ్బా! కాళ్ళన్నీ నొప్పులు పరిగెత్తి పరిగెత్తి ఎంత నొప్పులుగా ఉన్నాయో అని చెంబ అంటే, ఏంటి చెంబ అన్నీ నాకు ఇంత అనుకూలంగా జరుగుతున్నాయి. ఆ శివుడు కూడా నాకే అనుగ్రహించాడు. అమరేమో బాగిని వద్దని చెప్పి వెళ్ళిపోయాడు. బాగి ఏమో రియలైజ్ అయిపోయి, నువ్వే ఆయనకి తోడుగా ఉండాలంటూ అప్పచెప్పి వెళ్ళిపోయింది. నా టైం చాలా బాగుంది అని మనోహరి అంటే, నాకెందుకో బాగిని నమ్మాలనిపించటం లేదు. ఎక్కడో తేడా కొడుతోంది. బాగి నిన్ను బకరా చేయాలని చూస్తోందని చెంబ అంటే, అబ్బా! ఆపుతావా చెంబ? బాగి కన్నీళ్లలో నేను ప్యూరిటీ చూశాను. పశ్చాత్తాపం చూశాను. మా ఇద్దరి మధ్యలోకి తను వచ్చినందుకు దేవుడు ఇలా చేశాడని చాలా బాధపడుతూ వెళ్ళింది. తన నిజాయితీ నాకు కనిపించింది. అమరీక నావాడే బాగి వెళ్ళిపోయింది కదా అని మనోహరి అంటే, అసలు నీకొక విషయం అర్థం కావటం లేదు. బాగి నిన్ను తప్పకుండా బకరా చేస్తోంది. అయినా కూడా ఇప్పుడు అమరేంద్ర నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఒకవేళ పెళ్లి చేసుకునేవాడే అయితే బాగి వెళ్ళిపోగానే నిన్ను చేసుకునేవాడు కదా! బాగి వెళ్ళిపోయినా కూడా అమర్ నిన్ను పెళ్లి చేసుకోడు అని చెంబ అంటే, లేదు బాగి చెప్తుంది గదా! ఇప్పుడు బాగినే అడుగుతాను. అమర్ నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడో చెప్పు అని. కాసేపు ఆగిన తర్వాత కరుణకి ఫోన్ చేస్తాను. బాగినే చెప్తుంది అని మనోహరి అంటుంది. ఆరు పాప బాగి కోసం అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే బాగి కరుణ రావటంతో అమ్మా అంటూ పాప చాలా సంతోషపడుతూ ఉంటే, ఏంటి బుజ్జమ్మ ఎందుకు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావని బాగి అడుగుతూ ఉంటుంది. అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలిసిపోయిందమ్మా, అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు నాన్నని కలుసుకోవటం కోసమే వెళ్ళావు కదా, నాన్న ఎలా ఉన్నారమ్మా చెప్పమ్మా మాట్లాడావా అని ఆరు పాప అడుగుతూ ఉంటే, భుజమ్మ నీకెవరు చెప్పారు అని బాగి అంటుంది. నేనే చెప్పానమ్మా అని రాజుగారు అంటారు. అమ్మ చెప్పమ్మా నాన్న దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నాం అని ఆరు పాప అంటే, దానికి ఇంకా కాస్త సమయం ఉందమ్మా అని బాగి అంటుంది. ఏంటమ్మా ఇంకా సమయం ఉందా? నేను ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అనుకుంటూ ఉంటే సమయం ఉందని చెప్తున్నావేంటి అని పాప అడుగుతూ ఉంటే, త్వరలోనే వెళ్తాం బుజ్జమ్మ. నీకు అంజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉందా అని బాగి అంటే, ఆ! వెళ్ళాలని ఉంది. నాకు అమర్ సార్ అంటే చాలా ఇష్టం అని పాప అంటే, మీ అమ్మకు కూడా ఆయనంటే చాలా ఇష్టం అని కరుణ అంటోంది. దాంతో బాగి కోపంగా చూస్తూ ఉంటే, అదే ఆయనంటే గౌరవం అని చెప్తున్నా అంటూ కరుణ కవర్ చేస్తూ ఉంటుంది. బుజ్జమ్మ నువ్వు అమర్ సార్ ఇంట్లోకి వెళ్ళి ఉంటూ ఉండు. నేను త్వరలోనే అక్కడికొచ్చి కలుసుకుంటాను అని బాగి అంటే, అయితే నువ్వు అక్కడ నన్ను అమ్మ అని పిలవకూడదని బాగి అంటుంది. ఎందుకు అని బుజ్జమ్మ అంటే, త్వరలోనే నీకు మొత్తం అర్థమైపోతాయిలే అప్పుడు చెప్తుందని కరుణ బాగి చెప్పటంతో అలాగే అంటూ పాప ఆడుకోవడానికి వెళ్తుంది. ఏంటమ్మా సార్‌ని కలిసారా? కోపంగా ఉన్నారా? మాట్లాడారా? అని రాజుగారు అంటే, పైకి కోపంగా ఉన్నా లోపల మాత్రం ప్రేమగా ఉన్నారు అని బాగి చెప్తుంది. ప్రస్తుతానికి చూపులు మాత్రమే కలిశాయి అని కరుణ చెప్తుంది. ఆ మనోహరి అక్కడికి వచ్చిందా అమ్మా? ఏం జరిగింది? అని రాజుగారు అంటుంటే, అప్పుడే కరుణకి రింగ్ మోగుతూ ఉంటుంది. పాపి చిరాయువు అంటారు కదా! దాని దగ్గర నుంచే ఫోన్ వస్తోందని కరుణ అంటే, దానికిప్పుడు నాతో చాలా అవసరం ఉంది. ఫోన్ లిఫ్ట్ చేయి, స్పీకర్ ఆన్ చేయి అని బాగి అంటుంది. అప్పుడే మనోహరి, ఆ కరుణ బాగి నీ పక్కనే ఉందా? అని అడగటంతో, ఆ ఉంది ఇదిగో మాట్లాడు అని కరుణ అంటుంది. ఏంటి మనోహరి అని బాగి అనడంతో, అంటే అమర్ నాకు దగ్గరవుతాడు. నేను తోడుగా ఉండాలని చెప్పావు. అది ఎలాగో నువ్వు చెప్పలేదేంటి? అని మనోహరి అంటే, మీరు కలవటం అసాధ్యం మనోహరి అని బాగి అంటుంది. అదేంటి మేము కలుస్తామని నువ్వే కదా చెప్పావని మనోహరి అంటే, అంటే అది నేను అక్కడ ఉంటే సాధ్యమవుతుందని బాగి అంటుంది. ఎక్కడ అని మనోహరి అంటుంది. ఆ ఇంట్లో ఆయన ఎదురుగా నేను ఉంటే అప్పుడు మీరిద్దరూ దగ్గరవుతారు అని బాగి అంటే, అదెలా సాధ్యమని మనోహరి అంటుంది. ఏముంది ఆయనకి నా మీద పీకల్లోతు కోపం ఉంది. అప్పుడు నేను ఆయన ఎదురుగా ఉన్నాననుకో, నా మీద కోపం చూపిస్తూ నీ మీద ప్రేమ చూపిస్తాడు. నన్ను తిడుతూ నీ ప్రేమకి దగ్గరవుతాడు. నన్ను ఏడిపించటానికి, ద్వేషించటానికి నిన్ను ప్రేమిస్తాడు. నాతో పెటాకులు చేసుకోవటం కోసం నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని నాకనిపిస్తోంది మనోహరి. ఈ జన్మకి నా జీవితం ఇంతే. ఏం చేయను మనోహరి, సరే ఉంటానంటూ ఫోన్ పెట్టేస్తుంది. అయితే అమర్ నాకు దగ్గరైపోతున్నాడు అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటే, బాగి కరుణ ఇద్దరు నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. వెంటనే బాగిని ఇంటికి తీసుకురావాలి అని మనోహరి అంటే, ఏం మాట్లాడుతున్నావు? విడదీసిన ఆ జంటని నువ్వు దగ్గర చేస్తున్నావా అని చెంబ అంటుంది. లేదు లేదు బాగి ఇంటికి వస్తేనే కదా బాగిపై కోపం చూపిస్తూ నా మీద ప్రేమ చూపిస్తాడు. బాగిని ద్వేషిస్తూ నాపై ప్రేమ చూపిస్తాడు అమర్ అని మనోహరి అంటే, అసలు ఏం మాట్లాడుతున్నావు మనోహరి? ఏ మగాడైనా కూడా భార్య పక్కనుండగా పరాయి ఆడదాని వైపు చూస్తాడా? అందులోనూ అమరేంద్ర అస్సలు చూడడు.
అని ఇలా అని బాగి చెప్పిందా అని చెంబ అంటే, చాచా బాగి ఎందుకు చెప్తుంది? ఇది నా ఐడియా. నీకేమీ అర్థం కావటం లేదు. నాలా ఇంటెలిజెంట్‌గా ఆలోచిస్తేనే నీకు అర్థమవుతుంది. ముందు స్టెఫ్‌ని మార్చుకొని వెళ్ళాలి. రా వెళ్దాం అని మనోహరి అంటుంది. తర్వాత పిల్లలందరూ రాథోడ్ దగ్గరికి వచ్చి, మేము బుజ్జి తల్లిని చూడాలి అని అడుగుతూ ఉంటే, చూశారు కదా అని రాథోడ్ అంటాడు. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం మిస్సమ్మ ఉన్నప్పుడు చూసాము. ఇప్పుడెక్కడ చూసాము. మాకు చూడాలని ఉంది అని పిల్లలు అడగటంతో, అయితే ఇప్పుడే మిస్సమ్మకి ఫోన్ చేస్తాను అని రాథోడ్ స్పీకర్ ఆన్ చేసి, మిస్సమ్మ పిల్లలు మాట్లాడతారంట అని ఇవ్వటంతో, ఏంటి చెప్పు అంజు అని బాగి మాట్లాడుతూ ఉంటుంది. మాకు బుజ్జి తల్లిని చూడాలని ఉంది మిస్సమ్మ అని అడగటంతో, అరెరే ఇప్పటి వరకు ఇంట్లోనే ఉన్నిందే, ఇప్పుడే ఆడుకోవడానికి పార్కుకు వెళ్ళిందని చెప్పటంతో, అయితే ఆశ్రమం పక్కన ఉన్న పార్కే కదా, మేము అక్కడికి వస్తున్నాం అని పిల్లలు అంటే, సరే నేను అక్కడికి వస్తాను వచ్చేయండి అని బాగి అంటే, నేను పిల్లల్ని తీసుకొని వస్తున్నాను మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. ఆయన తప్పించి అందరూ రండి అని బాగి అంటుంది. పిల్లలు కారు ఎక్కుతూ ఉంటే మనోహరి పాట పాడుకుంటూ ఊహల్లో గాల్లో తేలిపోతూ వస్తూ ఉంటుంది. ఏంటి మనోహరి ఆంటీ ఇలా డ్యాన్స్ చేస్తూ గాల్లో తేలిపోతున్నారే అని రాథోడ్ పిల్లలు అడుగుతూ ఉంటే, అబ్బే ఇప్పటి నుంచి మీకు ఫ్రీ బర్డ్స్, మీరు ఎవరి పర్మిషన్లు అవసరం లేదు. ఏంటి మీరు పార్కుకు వెళ్తున్నారా? వెళ్ళండి వెళ్ళండి. ఇక ముందుట్లా అసలు మిమ్మల్ని తిట్టేది లేదు, ఏమీ లేదు అని మనోహరి ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. మీ నాన్న పర్మిషన్ నీకు అసలే అవసరం లేదు. నేను పర్మిషన్ ఇస్తున్నాను కదా! వెళ్ళండి అంటూ గాల్లో తేలిపోతూ లోపలికి వెళ్ళటంతో, ఏంటి యాదమ్మ మనోహరి మేడం గారు ఎందుకలా ఉన్నారని రాతో అడుగుతూ ఉంటే, ఏమో నాకు తెలీదు అంటూ యాదమ్మ లోపలికి వెళ్తుంది. అదేంటి మనోహరి ఆంటీ ఎప్పుడు హిట్లర్‌లా ఉండేవారు. ఇప్పుడు జోకర్‌లా ఇలా మాట్లాడుతున్నారు ఏంటని పిల్లలు అడుగుతూ ఉంటే, ఆ! ఇక నుంచి మనోహర్ గారిని మనం జోకర్‌లానే చూడబోతున్నాం. ఆవిడ కామెడీనే చూడాలి అని రాథోడ్ అంటే, ఆవిడ ఇలా కామెడీగా జోకర్‌లా చేస్తూ ఉంటే చూడ్డానికి అసలు ఏం బాగోలేదు రాథోడ్ అని ఆకాష్ అంటే, కానీ ఇక మీదట మనం అదే చూడాల్సింది అని రాథోడ్ అంటాడు. మనోహరి పాట పాడుకుంటూ హాల్‌లో ఉండగానే మనోహరి అంటూ అమర్ వస్తాడు. నాకు నా పాప కావాలి అని అమర్ అడుగుతూ ఉంటే, అమ్మో పాప ఒక్కతే వస్తే బాగి కూడా రావాలి కదా, అప్పుడే కదా అమర్తో నా పెళ్ళయ్యేదని మనోహరి మనసులో అనుకుంటూ, పాప మాత్రమేనా, బాగి కూడా రావాలి కదా అని మనోహరి అంటుంది. తను నాకు అవసరం లేదు, తనని నేను క్షమించనని చెప్పాను కదా, నాకు పాప మాత్రమే కావాలి అని అమర్ అంటాడు. అది కాదు అమర్, ఎంతైనా అరుంధతి చెల్లెలు కదా, ఏదో తెలియక తప్పు చేసి వెళ్ళిపోయింది. నువ్వు గుళ్ళో బాగితో అలా హార్ష్‌గా మాట్లాడడం కూడా నాకు అస్సలు నచ్చలేదు. బాగి కూడా వస్తేనే బాగుంటుంది అమర్ అని మనోహరి చెప్తుంటే, మరి అంతలా రెచ్చగొట్టకు. అమర్ మనసు మారిందంటే నీ పెళ్లి కాదు అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. అయినా మనోహరి నాకు నా పాప మాత్రమే కావాలి. ముందు వెళ్ళి తీసుకువస్తావా లేదా అని అమర్ అంటే, సదా మీ సేవలో. నువ్వు ఎలా చెప్తే అలా. సర్వం నీ మాటే వింటాను. నేను వెళ్తాను అని మనోహరి అంటుంటే, మనోహరి ఆర్ యూ ఆల్ రైట్? ఏదేదో మాట్లాడుతున్నావు ఏంటని అమర్ అంటాడు. సరే అమర్, నేను వెళ్ళి తీసుకువస్తానని మనోహరి చెప్తుంది. వెళ్తున్న అమర్ ఒక్క క్షణం ఆగిపోయి, తనీ మధ్య కొంచెం లావు చేసినట్లు ఉంది కదా మనోహరి అని అమర్ అంటే, ఎవరు పాప అని మనోహరి అంటుంది. కాదు వాళ్ళమ్మ, తను ఈ మధ్య కొంచెం కలర్ కూడా వచ్చినట్లు ఉంది అని అమర్ అంటే, లేదు యాస్టీస్గా అలాగే ఉంది అని మనోహరి అంటుంది. లేదు లేదు, తనలో ఏదో చేంజ్ వచ్చింది, నేను గమనించాను. అయినా తను ఎలా ఉంటే నాకెందుకులే, ముందు నాకు పాప కావాలి, వెళ్ళి తీసుకువచ్చేసేయ్ అని అమర్ వెళ్తాడు. చెంబా చూసావా, అమర్‌కి బాగి అంటే ఎంత కోపం ఉందో, ఇదే నాకు కావాల్సింది అని మనోహరి అంటే, నువ్వు అమరేంద్ర మాట్లాడిన మాటల్లో ఇదే నాకు గమనించింది. అసలు అమరేంద్ర బాగిని 10 క్షణాలు మాత్రమే చూశాడు. ఇంతలోనే లావు చేసింది, కలర్ వచ్చింది అని ఇన్ని గమనించాడంటే, అమరేంద్రకి బాగి అంటే ఎంత ఇష్టముందో నువ్వు గమనించలేదా అని చెంబా అంటే మనోహరి ఆలోచనలో పడుతుంది.